నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ రాజకీయ వారసురాలి ఎంట్రీపై స్పష్టత వచ్చేసింది. తన కుమార్తె డాక్టర్ అనూష రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారని, విజయనగరం జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా పోటీ చేస్తారని బొత్స స్వయంగా ప్రకటించడంతో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. అయితే ఆమె సొంత పార్టీ వైఎస్ఆర్సీపీ నుంచి బరిలోకి దిగుతుందా, లేక అనూహ్యంగా జనసేన జెండా పట్టుకోబోతుందా అన్న సస్పెన్షన్ పై పూర్తి స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా తిరుగులేని ప్రాబల్యాన్ని చాటుతున్న బొత్స కుటుంబం నుంచి మరొక రాజకీయ వారసురాలి ఎంట్రీ ఖాయమైపోయింది. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్వయంగా తన కుమార్తె డాక్టర్ అనూష పొలిటికల్ ఎంట్రీని కన్ఫర్మ్ చేశారు. ఆమెను రాబోయే ఎన్నికల్లో విజయనగరం జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా బరిలోకి దించబోతున్నట్లు బొత్స ప్రకటించడంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా తీవ్రమైన వేడిని సంతరించుకున్నాయి. ఇప్పటి వరకు బొత్స కుమార్తె అనూష పార్టీకి సంబంధించిన కీలక కార్యక్రమాల్లో అండగా ఉంటూ వైఎస్ఆర్సీపీ తరపునే విమర్శలు గుప్పిస్తూ చురుకుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. దాంతో తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ఆర్సీపీ నుంచే ఆమె పోటీకి దిగుతారని అంతా భావించడం సహజమే. కానీ సరిగ్గా ఇక్కడే జిల్లా రాజకీయాల్లో ఊహించని బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుందనే ప్రచారం జోరందుకుంటోంది. రాజకీయ విశ్లేషకులు ఒక ఆసక్తికరమైన విషయాన్ని తీవ్రంగా గమనిస్తున్నారు. బొత్స సత్యనారాయణ తన కుమార్తె జెడ్పీ చైర్పర్సన్ గా పోటీ చేస్తుంది అని కన్ఫర్మ్ చేసినప్పటికీ ఆమె ఏ పార్టీ తరపున బి ఫారం అందుకుంటుంది అన్న విషయాన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నుంచి అని స్పష్టం చేయకపోవడం ఇప్పుడు అనేక అనుమానాలకు, రాజకీయ సమీకరణాలకు దారితీస్తుంది. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఒక సంచలన వార్త జోరుగా షికారు చేస్తుంది. అనూష వైఎస్ఆర్సీపీ నుంచి కాకుండా జనసేన తరపున జెడ్పీ చైర్పర్సన్ రేసులోకి దిగబోతున్నారనే చర్చ ముమ్మరంగా సాగుతోంది. ఈ మేరకు ఇప్పటికీ జనసేన కీలక నాయకులతో తెర వెనుక చర్చలు కూడా తుది దశకు చేరుకున్నాయని, ఇరు వర్గాల మధ్య సమాచారం నడుస్తుందని స్థానిక రాజకీయ వర్గాలు బహిరంగంగానే చర్చించుకుంటున్నాయి. నిజానికి బొత్స కుటుంబానికి సుదీర్ఘమైన అండ్ బలమైన రాజకీయ చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన బొత్స సత్యనారాయణ ఆ తర్వాత రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాలతో వైఎస్ఆర్సీపీలో చేరి పార్టీలో అత్యంత కీలకమైన అగ్రనేతగా ఎదిగారు. ఆయన కుటుంబం, బంధువులు, ముఖ్య అనుచరులు అందరూ ఏళ్లుగా వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతూ వచ్చారు. కానీ కొన్ని నెలల క్రితం నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన ఆయన సొంత తమ్ముడు వైఎస్ఆర్సీపీని వీడి జనసేనలో చేరడం, ఆ పార్టీలో అత్యంత చురుకుగా వ్యవహరించడం జిల్లాలో పెద్ద కలకలమే రేపింది. ఆ రోజే బొత్స కుటుంబానికి జనసేనలో కూడా ఒక రాజకీయ ద్వారం తెరుచుకుందనే వ్యాఖ్యలు వినిపించాయి. ఇప్పుడు అదే క్రమంలో బొత్స కుమార్తె అనుష కూడా జనసేన వైపు అడుగులు వేస్తున్నారనే ప్రచారం చూస్తుంటే అసలు జిల్లాలో ఏం జరగబోతుంది? బొత్స వేస్తున్న వ్యూహాత్మక అడుగులేంటి అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. రాజకీయాల్లో తండ్రి ఒక పార్టీలో, పిల్లలు లేదా ఇతర కుటుంబ సభ్యులు వేరొక పార్టీలో కొనసాగడం కొత్త విషయమేమీ కాదు. కానీ విజయనగరం జిల్లా రాజకీయాల విషయానికి వస్తే పరిస్థితి కేవలం ఒక కుటుంబానికి పరిమితం కాదు. దశాబ్దాలుగా జిల్లాలో సొంత రాజకీయ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న బొత్స కుటుంబం ఎప్పుడూ క్యాడర్ అంతటిని ఒకే తాటిపైకి తెచ్చి ఒకే పార్టీలో ఉంచుతూ వచ్చింది. అలాంటి కట్టుదిట్టమైన వ్యవస్థ నుంచి మొదట తమ్ముడు బయటకు వచ్చి జనసేన కండువా కప్పుకోగా, ఇప్పుడు సొంత కుమార్తె కూడా వైఎస్ఆర్సీపీ గేటు దాటి జనసేన వైపు వెళ్తుందన్న వార్తలు రావడం నిజంగానే ఊహించని పరిణామం. ఒకవేళ ఇదే నిజమైతే విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు అంధకారంలో పడుతుందా అన్న తీవ్రమైన ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే విజయనగరంలో వైఎస్ఆర్సీపీ రాజకీయం అంతా మొదటి నుంచి పూర్తిగా బొత్స ఇమేజ్, ఆయన వ్యూహాలపైనే ఆధారపడి సాగుతోంది. అక్కడ మరో ప్రత్యామ్నాయ నాయకత్వానికి లేదా వేరే నేతకు చక్రం తిప్పే అవకాశం లేకుండా బొత్స తన గుప్పిట్లో ఉంచుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆయన కుమార్తె జనసేన అభ్యర్థిగా నిలబడితే బొత్స వైఎస్ఆర్సీపీలో ఉండి పార్టీని ఎలా నడిపిస్తారు, ఎలాంటి రాజకీయాలు చేస్తారనే చిక్కుముడిని విప్పడం ఎవరికీ సాధ్యపడడం లేదు. మరోవైపు జనసేన నుంచి బొత్స కుమార్తె పోటీ చేయాలనుకుంటే కూటమి రాజకీయాలు కూడా అత్యంత కీలకంగా మారనున్నాయి. కూటమిలోని పార్టీల నాయకత్వాల నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తేనే ఈ ఆపరేషన్ సాధ్యమవుతుంది. అయితే బొత్స సత్యనారాయణకు
మొదటి నుంచి అన్ని పార్టీల అగ్రనేతలతో మంచి వ్యక్తిగత అనుబంధాలు, నెట్వర్క్ ఉందనే పేరుంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీతో బొత్సకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. బొత్స వంటి హెవీ వెయిట్ పొలిటికల్ లీడర్ కుమార్తె తమ పార్టీలోకి వచ్చి జెడ్పీ రేసులో నిలబడతానంటే జనసేన అధిష్టానం కాదనకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఒకవేళ కూటమి నుంచి అంతా అనుకున్నట్లే గ్రీన్ సిగ్నల్ వచ్చి బొత్స, అనూష జనసేన కండువా కప్పుకొని బరిలోకి దిగితే మాత్రం విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్సీపీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లే అవుతుంది. ఈ రాజకీయ పరిణామాలు, సస్పెన్స్ రాబోయే రోజుల్లో ఏ తీరానికి చేరుకుంటాయో వేచి చూడాలి.